వెల్కమ్ టు ద 12 ఛానల్ అఫీషియల్. ఇప్పుడు ప్రాథమిక పాఠశాలల్లో గావచ్చు, లేకపోతే అంగన్వాడీ కేంద్రాల్లో గావచ్చు, ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో తీసుకుంటే, మధ్యాహ్నం పెట్టే గుడ్లేమో నాసిరకపు గుడ్లయితే పెడుతున్నారు. పిల్లలకేమో చాలా అనారోగ్య పరిస్థితికి అయితే గురవుతున్నారు. నిన్న భువనగిరి జిల్లాలో గూడా ఇదే పరిస్థితి చిన్న పిల్లలకు. మరి ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం గూడా చాలా వరకు క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తలేరు. దీనికి ఆ యొక్క స్కూలల్లో ప్రిన్సిపాల్ గావచ్చు, సార్ గావచ్చు కొంచెం కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వసతి గృహాలలో, హాస్టళ్లలో గావచ్చు, బాయ్స్ హాస్టల్ గావచ్చు, గర్ల్స్ హాస్టల్ గావచ్చు, మధ్యాహ్న భోజనమేమో ఏదో వండేస్తున్నామని వండేసి పెడుతున్నారు గానీ, దాని మీద క్వాలిటీ అస్సలు మెయింటైన్ చేస్తలేరు. ఎందుకంటే పిల్లలకేమో గత 8 నెలల్లో 500 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. చిన్న పిల్లలకు గూడా చాలా ఇంట్లో అయితే పడుతున్నారు. దీనికి సివియర్ యాక్షన్ గవర్నమెంట్ తీసుకొని దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారని కోరుకుంటున్నాను.